హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ధన్విత ధన్వి. ఈరోజు ధన్విత పాత సిర్లాక్ పౌడర్ అంతా అయిపోయింది, అందుకని రీస్టాక్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామన్నమాట. ధన్వితకి పుట్టిన దగ్గర నుంచి డబ్బా పాలే పట్టవలసి వచ్చింది. అయితే సిర్లాక్ మాత్రం కొన్నది కాకుండా ఇంట్లో తయారు చేసిందే ఈజీగా తినేస్తుంది. ఇంట్లోనే సిర్లాక్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సిర్లాక్ తయారు చేసేది 2 కేజీల పౌడర్ మొత్తం అవుతుందండి. అయితే అందులో 1 కేజీ బియ్యం మాత్రమే ఉంటాయి. మిగిలిన 1 కేజీలో పలుకులు, జీడిపప్పు, బాదం పప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ కలిపి ఉంటాయన్నమాట. అన్ని ఐటమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. మనం ఈ పప్పులు కానీ బియ్యం కానీ డైరెక్ట్గా వేయలేం కాబట్టి ఒకసారి కడిగేసి తడంతా ఆరిపోయేదాకా ఎండబెట్టండి. కొంచెం తడారిపోతుంది అన్నప్పుడు విడివిడిగా ప్రతి ఐటమ్ కూడా క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలి. ఏదైనా పచ్చిగా ఉంటే స్మెల్ బాగోదు. ప్రతి పప్పు విడివిడిగా ఎంచుకుంటేనే మంచిదండి, ఎందుకంటే కొన్ని ఫాస్ట్గా వేగిపోతాయి, కొన్ని స్లోగా వేగుతాయి కాబట్టి విడివిడిగా వేయించుకుంటే మంచిది. మీరు చూస్తున్నారు కదా, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసలు, జీలకర్ర కూడా ఇవన్నీ ఒక కుక్కర్లో వేసి నేను వేయిస్తున్నాను అనమాట. ఇవన్నీ దాదాపు ఒకసారి వేగేలాంటి పప్పులు అనమాట. కుక్కర్లో ఎందుకు వేయిస్తున్నానంటే అది అడుగు మందంగా ఉంటుంది కాబట్టి స్లోగా హీట్ ఎక్కుతుంది. పెద్ద మంటలో వేయించట్లేదు, ఒక్కసారిగా వేడెక్కిపోకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయిస్తున్నాను. మనం కడిగిన పప్పులు కాబట్టి ఇది వేగుతున్నప్పుడు మెత్తగా సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే ఇవి కరకరలాడుతున్నాయో అప్పుడు సౌండ్ మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట, కరకరలాడుతున్నట్టు. అయితే మనం ఇందులో వేసిన ప్రతి ఐటెంలో కూడా ఏది ఎందుకు వేస్తున్నామో జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాము. ఈ పప్పులన్నింటిలో కూడా రకరకాల న్యూట్రియన్సే కాకుండా ఫుల్గా ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనం వేసిన బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బాదం, జీడిపప్పులో కూడా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి. అయితే టేస్ట్కి కూడా ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఇంకా వీటన్నిటిలో ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ వాము వేసామన్నమాట. ఇది వేయటం వల్ల పాపకి ఈజీగా జీర్ణం అయిపోతుంది. జస్ట్ మంత్స్ ఓల్డే కాబట్టి ఈజీగా జీర్ణం అవడానికి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఎక్కువ వేసేయకూడదు, స్మెల్ కొంచెం ఘాటుగా వచ్చేస్తుంది. కడగడానికి వీలుగా ఉన్నవి మాత్రమే కడిగి వేయిస్తాము, మిగిలినవి డైరెక్ట్గానే వేసేయచ్చు. చెరపప్పు డైరెక్ట్గా వేసాము, అయితే పెసలు కూడా తొక్కుతో పాటు వేసాము, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుందని. సిర్లాక్ పౌడర్ మెత్తగా రావాలంటే మనం మిల్లుకు పట్టుకెళ్ళి దీన్ని పౌడర్ చేయించాలి. వెళ్లే ముందు మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. అవేంటంటే జీడిపప్పు, బాదం పప్పు ఫస్ట్ ముందుగా కొంచెం దంచేసి పట్టుకెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మిల్లుకి తీసుకెళ్ళిపోవాలి. పిండి చాలా స్మూత్ గా రావాలి, 2 సార్లు అయినా సరే ఆడండి అని చెప్పాలి. ఒకవేళ మెత్తగా అవ్వకపోతే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే దీంట్లో పొట్టు లాంటిది ఉండటం వల్ల కొంచెం పొడిదగ్గ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిండి ఆడించిన తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్ లో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ లోనే ఇది రెడీ అయిపోతుంది. ఈ ఉడికించిన సిర్లాక్ లో కావాలంటే మనం కొంచెం పాలు కూడా వేసుకొని తినిపించవచ్చు. ఈ తయారు చేసిన సిర్లాక్ ని మా పాప అయితే చాలా ఇష్టంగానే తింటుంది, కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుని నేను షేర్ చేస్తాను.